ఫిబ్రవరి 27వ తారీఖు నాడు నల్గొండలో మాదిగల కృతజ్ఞత మహాసభని ఏర్పాటు చేయడానికి ఇక్కడ తీర్మానించుకొని ముందుకెళ్తున్న ఈ క్రమంలో గత తెలంగాణ ఉద్యమ పోరాటంలో పోరాడినటువంటి నా కవులు కళాకారుల చర్చ కూడా ఇక్కడ ఈరోజు జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది గోసి గొంగడి కట్టుకొని ధూముధాముల పేరుతోని రచయితలు, కవులు, కళాకారులు అనేక మంది మా జాతిలో ఉన్నటువంటి బిడ్డలు ఎంతో త్యాగాలు చేసిన వాళ్ళని లాస్ట్కి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి నా మాదిగ సమాజాన్ని మొత్తాన్ని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, ఆనాడున్నటువంటి కేసీఆర్ గారికి దూరం చేసే కుట్రలో భాగమే, ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులుగా మార్చే కుట్రలో భాగమే ఆనాడున్నటువంటి ఈ దండోరా ఉద్యమ నాయకుడు, ముఖ్యమంత్రి ఆనాడున్న కేసీఆర్ ని మాదిగల ప్రధాన శత్రువుగా ప్రకటిస్తూ రావడం వల్ల వారు చేసిన అనాలోచితమైనటువంటి అప్రణాళిక ఆలోచనలతోని మొత్తం 10 సంవత్సరాలు మాదిగ జాతిని బీఆర్ఎస్ ప్రభుత్వం వంచించి అవమానించిన తీరు వల్ల మాదిగ బిడ్డలైనటువంటి అనేక మంది కవులు కళాకారులకి ప్రాధాన్యత దొరకకపోగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కవులు కళాకారులకు ఏదైతే ఉద్యోగాలు కల్పించారో దాంట్లో పూర్తిగా నా మాదిగ సమాజానికి అన్యాయం జరిగిందనే విషయాన్ని గమనించిన పరిస్థితులలో తిరిగి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనన్నా వారికి మేలు జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాకు ఇచ్చిన మాటను బట్టి మా జాతిలో ఉన్న ఈ కవులు కళాకారులందరికీ కూడా మేము మేలు చేయొచ్చనే ఆలోచన ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడుతున్న ఈ క్రమంలోనే ఏనాడు కవులు కళాకారులని ఆయన వేదికల మీదకి పిలిచిన సందర్భాలు లేవు, ఏనాడు వారిని గౌరవించిన సందర్భాలు లేదు. నా మాదిగ బిడ్డలలో ఇంత గొప్ప కళాకారులు ఉన్నారని చెప్పేసి, కవులు ఉన్నారని చెప్పేసి, రచయితలు ఉన్నారని చెప్పేసి ఏనాడు వారిని పిలుచుకొని వారి యొక్క గలాన్ని, వారి యొక్క కళాన్ని, వారి యొక్క ఏదైతే సాంస్కృతికమైనటువంటి వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని ఈ సమాజానికి ఎక్కడ చూపిస్తే వీళ్ళు ముందుకెళ్తారనే కుట్ర చేసినటువంటి ఉద్యమ దండోర నాయకుడే ఈ రోజు వాళ్ళ కోసం ముసలి కన్నీరు కారుస్తూ ఉంటే బాధేస్తా ఉంది. నేను నా కవులు కళాకారులందరికీ నేను ఒకటే మీకు చేతులు జోడించి చెప్తా ఉన్నా, దయచేసి నా జాతి బిడ్డలుగా ఒక ఉద్యమంలో భాగస్వామిగా ఉన్న మీ తమ్ముడిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అందరికీ న్యాయం చేసే క్రమంలో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్న క్రమంలో వారికి మనం పూర్తిగా కొంత సమయం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులలో ఎవరు కూడా పూర్తిగా కొంత ఈ యొక్క ప్రభుత్వాన్ని ఒక పక్కన గతంలో 10 ఏళ్ళు ఈ పరిపాలన కుంటుపడిపోయి అనేక అప్పులకు కూబిలో ఇరుక్కపోయిన ఈ పరిస్థితులలో ఒక్కొక్కటి సిటరేట్ చేసుకుంటూ వస్తున్న ఈ క్రమంలో మన కవులు కళాకారులంతా కూడా మీరు పాడి, మీరు గలమెత్తి గత ప్రభుత్వం చేసిన అరాచకాలని మీరే గ్రామాలలో పాడి పాటల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసి ఈ ప్రభుత్వాన్ని మీరే తీసుకొచ్చిరు. ఆ ప్రభుత్వానికి మీరు ఇప్పుడు